హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 70 Pro. నార్జో సిరీస్ నుంచి వెళ్ళి మళ్ళొక కొత్త మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. అదే నార్జో 70 Pro. ఇది బేసిక్గా చూసినట్టయితే ఇది అమెజాన్లోనైతే మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్లో నార్జో 60 సిరీస్ అయితే తీసుకొచ్చారు, అది చాలా సక్సెస్ అయితే అయింది. ఈ ఇయర్ చూసినట్టయితే నార్జో 70 సిరీస్తోనైతే వీళ్ళు ప్రో మోడల్ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ చూసినట్టయితే గ్లాసీ డిజైన్తోనైతే వస్తుంది. అవే కాకుండా కొన్ని గెస్టర్స్తోనైతే ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. ఎయిర్ గెస్టర్ అని, ఫైల్ డాక్స్ అని, కిడ్స్ మోడ్ అని, ఇంకా ఇవే కాకుండా కొన్ని ఇంప్రెసివ్ స్పెసిఫికేషన్తోనైతే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని యొక్క ప్రైస్ ఎంత ఉండబోతుందో ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. నా ఛానల్ను మీరు ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్లో మనం చూసినట్టయితే యూజర్ మాన్యువల్ ఉంటుంది, సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది, 67 వాట్స్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది, ఛార్జింగ్ సి టైప్ కేబుల్ అయితే ఉంటుంది, ఒక బ్యాక్ కేస్ ఇచ్చారు, మొబైల్ ఫోన్ అయితే ఇచ్చారు. ఇక దీని యొక్క బిల్ట్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి చూసినట్టయితే ఈ మొబైల్ యొక్క బ్యాక్ డిజైన్ చూసినట్టయితే ఆఫ్ గ్లాస్ పార్ట్తోనైతే వస్తుంది, ఆఫ్ మ్యాట్ ఫినిష్తోనైతే వస్తుంది. కింది వైపున చూసినట్టయితే మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుంది, దానిలో నార్జో బ్రాండ్ అనే రాసి అయితే ఉంటుంది. టాప్ ఆఫ్ చూసినట్టయితే ఇది గ్లాసీ డిజైన్తోనైతే వస్తుంది. మధ్యలో సర్కులర్ మాడ్యూల్లో ఉన్నటువంటి కెమెరాస్ అయితే ఇస్తున్నారు. ఇందులో ట్రిపుల్ కెమెరా అయితే సెటప్ అయితే ఉంటుంది. మధ్యలో ఓఐఎస్ అనేటువంటి టెక్స్ట్ అయితే ఉంటుంది. ఇంకా పైన వైపు చూసినట్టయితే ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఇస్తున్నారు. ఓవరాల్గా ఇది యొక్క బ్యాక్ చూసినట్టయితే 2 టోన్స్తో ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనబడుతుంది. దీని యొక్క సైడ్స్ చూసినట్టయితే పాలికార్బోనేట్ ప్లాస్టిక్తోనైతే మేడప్ అయి ఉంటాయి. ఇక ఫ్రంట్ విషయానికి వచ్చేయంటే ఇది ప్రొటెక్టివ్ గ్లాస్తోనైతే ఇస్తున్నారు. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. పంచ్ హోల్ లోపల 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇస్తున్నారు. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే ఈ మొబైల్ 7.97 mm థిక్నెస్ తోనైతే ఉంటుంది. 195 grams వెయిట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ చూసినట్టయితే 2 కలర్ వేరియంట్లతోనైతే వస్తుంది, గ్లాస్ గ్రీన్ అండ్ గ్లాస్ గోల్డ్. దీనిలో IP54 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 వర్షన్తోనైతే వస్తుంది, రియల్మీ UI 5.0 వర్షన్తోనైతే వస్తుంది. దీనిలో చాలా వరకు అయితే బ్లోట్వేర్స్ అయితే తగ్గించారు. కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే వస్తాయి, వాటిని మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అయితే పూర్తిగా తీసేశారు ఇందు లోపల నుంచి. రియల్మీ గ్లాన్స్ కూడా ఉంటుంది, మీకు అవసరం లేదనుకుంటే దీన్ని ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనిలో 2 years మేజర్ అప్డేట్స్ ఇస్తున్నారు, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఓవరాల్గా దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే ఇది 6.67 inches ఫుల్ HD+ రిజల్యూషన్ తోని AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. 120 Hz రిఫ్రెషర్ రేట్ ఉండడం వల్ల మల్టీమీడియా కానీ లేదంటే ఏదైనా వీడియోస్ కానీ ఏదైనా టెక్స్ట్ని కానీ స్క్రోల్ చేస్తున్నప్పుడు స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. దీనిలోని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 nits వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు. మీరు సన్లైట్ లోపల మీరు కంఫర్టబుల్గా డిస్ప్లేని అయితే చూడవచ్చు. ఇంకా దీనిలో HDR10+ సపోర్ట్ ఉంటుంది, L1 సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లోపల మీరు HD కంటెంట్లో వీడియో అయితే వాచ్ చేయవచ్చు. దీని యొక్క రెజల్యూషన్ అండ్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి. డిస్ప్లే ఇమేజెస్ అయితే చాలా వైబ్రెంట్గా, అక్యురేట్గా అయితే ఉంటాయి. ఇక డిస్ప్లే యొక్క ఇంకో స్పెషల్ ఫీచర్ వచ్చేసి రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ అని అయితే ఇస్తున్నారు. మీరు మొబైల్లో తడి చేతులతో కానీ లేదంటే మీ గ్లాస్ పైన, మీ డిస్ప్లే పైన ఏదైనా వాటర్ ఉన్నప్పుడు టచ్ అయితే పనిచేయదు. కానీ ఈ మొబైల్లో చూసినట్టయితే వాటర్ ఉన్నప్పటికీ మీ చేతులు తడిగా ఉన్నప్పటికీ కూడా మీరు డిస్ప్లేని అయితే ఈజీగా యూజ్ చేయవచ్చు. ఇది చాలా వరకు మిడ్ రేంజ్ మొబైల్లో ఈ ఫీచర్ అయితే అవైలబుల్ ఉండదు, కానీ ఈ మొబైల్ని అయితే ఇస్తున్నారు. దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే ఇందులో MediaTek Dimensity 7050 ఆక్టా-కోర్ ప్రాసెసర్తోనైతే ఇస్తున్నారు. ఇది 6nm బేస్డ్ చిప్ సెట్, Mali G68 GPU అని అయితే వాడారు గేమింగ్ కోసము. డే టు డే టాస్క్ లోపల ఎలాంటి ల్యాగ్స్ కానీ హ్యాంగ్స్ కానీ ఉండవు. దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక దీని యొక్క ర్యామ్ విషయానికి వచ్చేంటే ఇది 2 RAM వేరియంట్లతోనైతే వస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్ అండ్ 8GB RAM 256GB స్టోరేజ్. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 3.1 అయితే ఉంటుంది. ఇక దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 6.1 lakhs వరకు అయితే ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వచ్చేంటే ఇది ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్తోనైతే మొబైల్ని అయితే ఇస్తున్నారు. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా అయితే ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది. 2 MP AI
మైక్రో కెమెరా అయితే ఇస్తున్నారు. దీనిలోని ప్రైమరీ కెమెరా చూసినట్టయితే ఇది సోనీ IMX 890 సెన్సార్తోనైతే వస్తుంది. 2x జూమ్ ఉంటుంది, OIS సపోర్ట్ అయితే ఉంటుంది. దీని ద్వారా తీసినటువంటి ఫొటోస్ అయితే చాలా క్లియర్గా అండ్ షార్ప్నెస్ అయితే ఉంటాయి. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక ఫ్రంట్ లో చూసినట్టయితే 16 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక దీని బ్యాటరీ విషయానికి వచ్చేంటే బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 67 watts ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. 20 minutes లోపల 50% ఛార్జింగ్ అయితే ఈ చార్జర్ ద్వారా మీరు చేసుకోవచ్చు. మీరు నార్మల్ యూజర్ అయితే ఒక 1 day to 2 days వరకు అయితే ఈజీగా ఈ బ్యాటరీ అయితే వస్తుంది. హెవీ యూజర్ అయినట్టయితే 1 day అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా దీనిలోని స్పెషల్ ఫీచర్స్ గురించి చూసినట్టయితే మెయిన్ వచ్చేసి ఎయిర్ గెస్టర్స్ అయితే ఇస్తున్నారు. వితౌట్ ఫిజికల్ టచ్ ద్వారా మీరు మొబైల్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని గెస్టర్స్ని యూజ్ చేసుకొని మీ మొబైల్ని అయితే మీరు ఈజీగా రన్ చేయవచ్చు. ఇంకా దీనిలో చూసినట్టయితే Wi-Fi 6E ఉంటుంది, Bluetooth 5.2 అయితే ఉంటుంది. ఇంకా స్టీరియో స్పీకర్స్ అండ్ లౌడ్ స్పీకర్స్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోని 3.5 mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇవే కాకుండా మిగతా అన్ని సెన్సార్ అయితే ఇస్తున్నారు. లైట్, ప్రాక్సీ, కాంపాస్ అండ్ జైరోస్కోప్ అంటే అన్ని సెన్సార్స్ అయితే ఇందులో ఇస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ యొక్క ప్రోస్ గురించి చూసినట్టయితే ఇది ప్రీమియం డిజైన్ తోనైతే వస్తుంది. గ్లాస్ అండ్ మ్యాట్, లార్జ్ బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, ఎయిర్ గెస్టర్స్ ఉంటాయి, రియల్మీ UI 5.0 ఉంటుంది, డీసెంట్ బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇంకా దీనిలోని కాన్స్ గురించి చూసినట్టయితే దీనిలోని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 nits అని అయితే ఇచ్చారు, కానీ ఆ 2000 nits వరకు అయితే వెళ్ళడం లేదు. నెక్స్ట్ ఈ మొబైల్ చూసినట్టయితే హెవీ గేమింగ్ కోసం అయితే పనిచేయదు. అదేవిధంగా యూజ్లెస్ 2 MP AI కెమెరా అయితే ఉంటుంది. ఇవైతే కాన్స్గా అయితే చెప్పుకోవచ్చు. ఇక దీని యొక్క ప్రైస్ గురించి చూసినట్టయితే ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసి 18,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇంకా 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసి 19,999 రూపీస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీకు అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఏదైనా కార్డ్స్ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ నుంచి వెళ్ళి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి రియల్మీ నార్జో 70 Pro. ఈ మొబైల్ ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.